Hello, hi, welcome all the competitive warriors and wood bridges. This is your Kiran Kodmuru. Yes, మన యాప్లో నడిచేటువంటి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో లాస్ట్ సండే కండక్ట్ చేసినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి 6th, 7th, 8th క్లాసెస్ నుండి టెస్ట్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో మరి టెస్ట్లో ఎవరు టాపర్స్గా ఉన్నారు, సో మరి ఆ టాపర్స్ కూడా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, వాళ్ళ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, అండ్ క్వశ్చన్స్ అనేవి మన టెస్ట్ సిరీస్లో ఏ విధంగా ఉంటాయనేటువంటి అంశాలు అయితే చూద్దామండి. రైట్, లేట్ చేయకుండా సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. ఇది లాస్ట్ సండే కండక్ట్ చేసినటువంటి, ఈ కమింగ్ సండే కూడా ఉందండి ఎల్లుండి టెస్ట్. మరి లాస్ట్ సండే కండక్ట్ చేసినటువంటి టెస్ట్లో టాపర్స్ ఎవరున్నారు ఒకసారి చూద్దాము. మనకి ఇక్కడ లాస్ట్ సండే 6th, 7th, 8th నుండి కండక్ట్ చేస్తాం. అంటే కొంతమంది మెసేజ్ పెడుతున్నారండి, సార్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచండి అనేసి. రైట్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచుతానండి. అందరూ పెంచినట్టుగా అందరూ ఇచ్చినట్టుగా 50 అలా ఇవ్వగలను నేను కూడా. సో బట్ ఏంటి అక్కడ చూసుకుంటే యాస్టిస్గా ఉన్నది సింపుల్ క్వశ్చన్స్ ఇస్తే నేను 50 ఇస్తాను, 100 కూడా ఇస్తానండి క్వశ్చన్స్, నాకేం ఇబ్బంది లేదు. బట్ మన టెస్ట్ సిరీస్లో ఉండేటువంటి క్వశ్చన్, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా బుల్లెట్ లాగా ఉంటుందండి. డ్యామ్ షూర్గా చెప్తున్నాను నేను ఇప్పుడు క్వశ్చన్స్ కూడా చూస్తాను లాస్ట్ సండే కండక్ట్ చేసినటువంటి టెస్ట్కి సంబంధించింది. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆస్పిరెంట్ టెక్స్ట్ బుక్ని ఎంతో చదివితే తప్ప చేయలేడండి, అంతవరకు అయితే నేను గ్యారెంటీ ఇస్తాను డ్యామ్ షూర్గా. సో ఈవెన్ ఇప్పుడు ఒక ఇక్కడ టాపర్స్గా ఉన్నటువంటి ఒక 10 మెంబర్స్ని అయితే చూస్తాను నేను. ఆ టాపర్స్ కూడా ఎక్కడ మిస్టేక్ చేశారు, ఎందుకు మిస్టేక్ చేశారో చెప్తాను, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి. సో మరి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో కూడా చెప్తాను నేను. సో ఒక 25 క్వశ్చన్స్ ఇస్తాను నేను, కొన్ని ఇస్తాను, బట్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ఒక బుల్లెట్ లాగా ఉంటుందని నేను చెప్తాను డ్యామ్ షూర్గా. రైట్, ఇక్కడ చూద్దాం. టాపర్స్ చూసినట్లయితే టాప్ 10లో మనకి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి దోరేపల్లి సురేష్ గారు ఉన్నారండి. సో అవుట్ ఆఫ్ 50కి 44 మార్క్స్ అయితే గ్యాదర్ చేశారు. లైక్ నెక్స్ట్ పొజిషన్లో వచ్చేసి ప్రణీత గారు ఉన్నారు, వారికి కూడా 44 వచ్చాయి. అండ్ రజిత వేముల వారికి కూడా 44 వచ్చాయి. అండ్ రుంజా రేవతి గారు అయితే 40 స్కోర్ చేశారు. అండ్ శీలం కిరణ్ కుమార్ 40 స్కోర్ చేశారు. గీత గారు 40 చేశారు. అండ్ మంగళారపు రమాదేవి గారు 40 చేశారు. అండ్ హరిత గారు వచ్చేసి 38, కృష్ణ కాలే గారు వచ్చేసి 38 చేశారు. అండ్ కుమ్మరి అరుణ వచ్చేసి 38 చేశారండి. సో మంచి స్కోర్ అండి ఇది. యాక్చువల్గా మనకు పెట్టినటువంటి 50 మార్క్స్ పెట్టిన దాంట్లో 44 స్కోర్ చేశారంటే మంచి స్కోర్, ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి చాలా టిపికల్గా ఇవ్వడం జరిగింది. సో దిస్ అబౌట్ ద టాపర్స్. సో దోరేపల్లి సురేష్ గారు ఏమనుకోకండి, ఒకసారి మీ ఒక టెస్ట్ అటెంప్ట్ ఎలా చేశారని చూపిస్తాను నేను. అండ్ ఎక్కడ మిస్టేక్ చేశారు, ఎందుకు చేసి ఉంటారు అనేది కూడా అనాలిసిస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇలాంటి మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా నెక్స్ట్ టెస్ట్లో జాగ్రత్తలు తీసుకోవడం కోసమే నేను అనాలిసిస్ చేస్తున్నాను. అండ్ మోర్ ఎవర్ ఇంకా టెస్ట్ రాసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా చూసుకోవాలనేది కూడా చాలామందికి అర్థం కావట్లేదు, అడుగుతున్నారు. మేము పెట్టినటువంటి క్వశ్చన్ ఎందుకు తప్పు సో అనేది కూడా వాళ్ళకి అనాలిసిస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. జస్ట్ నేను ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ దూరేపల్లి సురేష్ గారిది అయితే చూస్తున్నాను నేను. రైట్, ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించి సమ్మరీ ఉంటుందండి. ర్యాంక్ వచ్చేసి 1 ఉంటుంది. అండ్ వచ్చేసి స్కోర్ వచ్చేసి 44 స్కోర్ చేశారు. అక్యురసీ ఎంత ఉంది రాసినటువంటి ఎగ్జామ్లో అంటే 88% ఉందండి. పర్సంటేజ్ చూసినట్లయితే 97% అయితే స్కోర్ చేయగలిగారు. సో అండ్ ఇక్కడ మీరు టెస్ట్ రిజల్ట్లో వచ్చేసి ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేశారు, బై మిస్టేక్ ఏమన్నా మిస్ చేశారా, కరెక్ట్ ఏంటి ఇన్కరెక్ట్ ఏంటి అనేది మనకు క్లియర్గా మొత్తం కంప్లీట్ టెస్ట్ గురించినటువంటి అనాలిసిస్ వస్తుందండి. 25 అటెంప్ట్ చేశారు, కరెక్ట్ వచ్చేసి దాంట్లో 22 క్వశ్చన్స్ కరెక్ట్ చేశారు. ఇన్కరెక్ట్ వచ్చేసి 3 క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ అయ్యాయి. అటెంప్ట్ చేయకుండా వదిలిపెడితే మనకి ఇక్కడ చూపిస్తుందండి ఎన్ని మీరు అన్అటెంప్టెడ్ అనేది. ఓకేనా, సో ఇది వచ్చేసి సమ్మరీ షీట్ అండి. మొత్తానికైతే ఇది 100 days టెస్ట్ సిరీస్లో వచ్చేసి 44 స్కోర్ అనే ఇది కంప్లీట్గా మనకి అనాలిసిస్ ఎన్ని నిమిషాల్లో చేశారో కూడా ఉంటుందండి. మనకి ఇక్కడ 13 minutes 58 secondsలో కంప్లీట్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఇది ఒక గ్రాఫ్ కూడా ఇస్తుంది మనకి ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్ ఇన్కరెక్ట్ అనేది అన్అటెంప్టెడ్ ఎన్ని అనేసి. రైట్, ఇది వచ్చేసి ఎంటైర్గా సమ్మరీ అండి, ఇది ఎగ్జామ్కి సంబంధించి సమ్మరీ. సో మీకు ఇక్కడ టాప్లో చూసినట్లయితే కరెక్ట్ ఇన్కరెక్ట్ అన్అటెంప్టెడ్ కనపడుతుంటాయి. ఈవెన్ ఇది వచ్చేసి వేరే యాప్ అండి. మీ దాంట్లో కూడా మీరైతే మన వాట్స్ బిహైండ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు వ్యూ రిజల్ట్ అని ఉంటుందండి. వ్యూ రిజల్ట్ కొట్టండి. వ్యూ రిజల్ట్ కొట్టగానే మీకు పైన ఇలా కనపడుతుందండి కరెక్ట్ ఇన్కరెక్ట్ అన్అటెంప్టెడ్ ఇలాంటివన్నీ కూడా కనపడతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సురేష్ గారు అయితే కరెక్ట్ ఏం చేస్తారో మనకు తెలిసిందే, ఇన్కరెక్ట్ ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. సురేష్ గారు డోంట్ మైండ్ అండి, నేను ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ మన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ కాకుండా ఉండడం కోసం నేను చూపిస్తున్నాను. దట్స్ ఇట్, ఏం లేదు. సో ఇక్కడ మీకు ఇలా డిస్ప్లే అవుతుందండి. ఇన్కరెక్ట్ అని మీకు క్వశ్చన్స్ ఏమీ కనిపించవు, ఇట్లా మీకు ఈవెన్ యాప్లో కూడా ఇలా కనిపించవు.
మీరు ఇక్కడ చూసినట్లయితే పైన డిఎస్సి 100 డేస్ టెస్ట్ సిరీస్ అని కనపడుతుంది కదా, ఇక్కడ యారో మార్క్ కనపడుతుంది. సో మీకు ఇటువైపు అన్న కనపడుతుందో లేదంటే ఇటువైపు అయినా కనపడుతుందండి ఖచ్చితంగా యారో మార్క్. సో యారో మార్క్ పైన క్లిక్ చేయండి. జస్ట్ ఫస్ట్ క్లిక్ చేయగానే మీరు ఇక్కడ క్వశ్చన్స్ ఏమేమి రాంగ్ చేశారు, ఎన్నో క్వశ్చన్ రాంగ్ చేశారు, సో ఎలా అనేది ఇక్కడ కనపడుతుంది. 8th క్వశ్చన్ రాంగ్ చేశారు, 12th క్వశ్చన్ రాంగ్ చేశారు, 20th క్వశ్చన్ రాంగ్ చేశారు. సో ఇది 8th క్వశ్చన్ చదువుతామండి. ఇక్కడ ఆకుల్లోని పిండి పదార్థం పరీక్ష చేయుటకు ఆకుల్లోని పత్రహరితాన్ని తొలగించాలి, దీనికోసం ఆకును దేనిలో మరిగించాలి. సో నేను క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, నేను అంత ఈజీగా ఏం తయారు చేయనండి, 1కి 100 సార్లు చదివి ఆ క్వశ్చన్ని తయారు చేస్తాను. సో మీరు అటెంప్ట్ చేసి సార్ మీరు ఆన్సర్ దీనికి తప్పిచ్చారు అని అనకండి, ఎందుకంటే మీకు ఆ క్వశ్చన్కు చివరిలో ఏ క్లాస్ నుండి ఏ పేజ్ నుండి ఉంది అనేది కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూడండి 7-111 ఇచ్చాను, అంటే 7th క్లాస్లో 111వ పేజీలో ఈ క్వశ్చన్ ఉంటుందన్నమాట. సో క్వశ్చన్ మళ్ళీ చదవండి, నేను ఇచ్చిన ఆప్షన్స్ చదవండి, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటి అని చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది అనమాట. ఇది 8th క్వశ్చన్. మరి దీని యొక్క ఆన్సర్ ఏంటి, తను ఏం పెట్టారో ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఫుల్ సొల్యూషన్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 8 అండి. ఆకుల్లోని పిండి పదార్థం పరీక్ష చేయుటకు తను ఏం పెట్టారంటే ఆల్కహాల్ అని పెట్టారు. సో యాక్చువల్గా ఇది 7th క్లాస్లో 111వ పేజీలో ఉంది. జనరల్గా ఆ కాన్సెప్ట్ని చదవడం ఈవెన్ నేనైనా అలాగే చదువుతానండి. ఏంటి, ఆకుల్లో పిండి పత్రహరితాన్ని తొలగించడానికి ఇథైల్ ఆల్కహాల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం జనరల్గా. అది జనరల్ కాన్సెప్ట్, మన బ్రెయిన్లో ఉండేటువంటి కాన్సెప్ట్, అందరికీ బయోసైన్స్ స్టూడెంట్స్కి అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు అనేది అది క్లియర్గా చదవాలి అనేది నాకు ఈ క్వశ్చన్ తయారు చేయడం వెనుక ఇంటెన్షన్. సో ప్రతి ఒక్క లైన్ కూడా, ప్రతి ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా చదవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి క్వశ్చన్ తయారు చేస్తాను. సో మీరు రేపు ఎగ్జామ్లో ఫేస్ చేసిన ఇలాంటి క్వశ్చన్లే వస్తాయి 100%, నేను చెప్తున్నాను. సో ఎవరు చేయగలుగుతారు ఈ క్వశ్చన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ చదవమని చెప్తున్నాను టెక్స్ట్ బుక్లో నేను. సో అల్టిమేట్గా మీకు ఎగ్జామినర్ టెస్ట్ చేసేది ఒకటే అండి, డిఎస్సి అయినా టీఆర్డీ అయినా ఎక్కడైనా టెక్స్ట్ బుక్లో కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఏ మేరకు పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఎంత బాగా చదువుతున్నాడు టెక్స్ట్ బుక్ అనేది అది టెస్ట్ చేస్తాడండి. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా మీకు అంటే ఓవరాల్ కాన్సెప్ట్ బేస్డ్గా ఉండదండి, టెక్స్ట్ బుక్ని ఏ మేరకు పర్ఫెక్ట్గా చదువుతున్నారు, దట్స్ ఇట్. సో కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి. సో ఇప్పుడు ఓవరాల్గా ఇది చూసినట్లయితే మన కాన్సెప్ట్ ఏంటి, ఆల్కహాల్లో మరిగిస్తే దాంట్లో ఉండే పత్రహరితం పోతుంది. బట్ ఇక్కడ నేను క్వశ్చన్ ఎలా తయారు చేస్తానో ఒకసారి చూడండి. రైట్, తను సురేష్ గారు ఇక్కడ ఆల్కహాల్ అని పెట్టారు. సో నేను ఇక వేడి నీరు ఇచ్చాను, ఆల్కహాల్ ఇచ్చాను, కిరోసిన్ ఇచ్చాను, పైవన్నీ కూడా ఇచ్చాను ఆప్షన్. సో మన టెక్స్ట్ బుక్లో ఏముంటుందంటే వేడి నీటిలో మరియు ఆల్కహాల్లో మరిగించడానికి అవకాశం ఉంది పత్రహరితాన్ని తీసేయడానికి. సో కాబట్టి ఇక్కడ 5th ఆప్షన్ ఏమి ఇచ్చాను, 2 లేదా 1 అని ఇచ్చాను. సో ఆల్కహాల్లోనే మరిగించవచ్చు, లేదంటే వేడి నీరు, అది మనకు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. సో కాబట్టి టెక్స్ట్ బుక్ని ఏ మేరకు పర్ఫెక్ట్గా చదువుతున్నారు. సో నాకు తెలిసి సురేష్ గారు మీరు ఈ క్వశ్చన్ని తప్పు చేయడానికి గల కారణం ఏంటి అంటే మేబీ ఆ పర్టికులర్ ఏరియాని కాన్సన్ట్రేటెడ్గా చదవలేదు, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదవలేదండి, మిస్ చేశారు కంపల్సరీ. మీరు ఇక్కడ వేడి నీరులో మరిగించాలనేటువంటి విషయాన్ని మీరు స్కిప్ చేశారు అక్కడ. సో కాబట్టి ఇలా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అని చెప్తున్నాను అందుకే నేను. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా బాగా చదవండి, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. సో దిస్ ద వాట్ అబౌట్ ఒక క్వశ్చన్ అండి. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాము ఒకసారి. వ్యూ అనాలిసిస్లోకి వెళ్ళండి. లైక్ ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతేనా. సో డిఎస్సి టెస్ట్ సిరీస్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇండో పసిఫిక్ సముద్రంలో 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో దాదాపుగా ఎన్ని జీవజాతులు ఉన్నాయి. ఇది కంప్లీట్ ఎంటైర్ నాలెడ్జ్ బేస్డ్ అండి. అక్కడ కంప్లీట్గా ఇది రిపీటెడ్ రివిజన్స్ తోటే గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మీకు నాకు తెలిసి నేను చూసినంతవరకు అండ్ మీరు కూడా క్వశ్చన్ చూస్తుంటారు, చాలా టెస్ట్ సిరీస్ ఫేస్ చేస్తుంటారు, మీకు ఇలాంటి క్వశ్చన్ లేటెస్ట్ సిరీస్లో కూడా కనిపించవండి, నేను డ్యామ్ షూర్ చెప్తాను. ఎందుకంటే నేను ప్యూర్గా టెక్స్ట్ బుక్ నుండి తయారు చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా అబ్జర్వ్ చేస్తానండి. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అబ్జర్వ్ చేసి నేను ఎక్కడి నుండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉందో అక్కడి నుండి నేను క్వశ్చన్ తయారు చేస్తాను. కాబట్టి టెస్ట్ సిరీస్లో ఉండేటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను చెప్తున్నాను బుల్లెట్ లాగా ఉంటుందండి. సో ఇండో పసిఫిక్ మహాసముద్రం 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం దాదాపు ఎన్ని జీవరాశులు ఉన్నాయి, ఇది ఒకటి తప్పు చేశారు. అండ్ వెరీ అంటే నేను కాంప్లికేటెడ్గా తయారు చేసిన క్వశ్చన్లో నాకు నచ్చిన క్వశ్చన్ అండి ఇది. 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ ఎక్కడ పనిచేసే వ్యక్తి శరీరం మీద ఉన్న బొబ్బ నుండి, కౌపాక్స్ సోకిన వ్యక్తి యొక్క బొబ్బ నుండి స్రావాన్ని తీస్తాడు. ఎడ్వర్డ్ జెన్నర్ స్రావాన్ని తీస్తాడు. ఎక్కడ పనిచేసే వ్యక్తి ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ మీకు ఏ టెస్ట్ సిరీస్లో కూడా ఈ క్వశ్చన్ కనిపించాడు, డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఇది 8th క్లాస్లో 41 పేజ్లో ఉందండి. జస్ట్ దీని యొక్క ఫుల్ సొల్యూషన్ చూద్దాం. సో కౌపాక్స్ సోకిందనగానే మన బ్రెయిన్ జనరల్గా అల్టిమేట్గా మనం డైరెక్ట్ చేసేది ఏంటంటే రైట్ ఈ పర్సన్ వచ్చేసి ఎక్కడ పశువులు ఉండే ప్రాంతంలో ఉండడానికి ఛాన్స్ ఉంది అనేసి అనుకుంటారు. సో ఇక్కడ చూద్దాం మరి సురేష్ గారు ఎక్కడ మీరు మిస్టేక్ చేశారంటే
అల్టిమేట్గా నేను చదవకున్నాక నేను కూడా అదే పెడతాను. మీరు పెట్టిన ఆన్సర్ని నేను కూడా పెడతాను డెఫినెట్. నేను చదవన సందర్భంలో ఎందుకు పెడతానంటే పశువుల కబేలాలంటే పశువులను వధించే ప్లేస్లో తను పని చేశాడు కాబట్టి మేబీ కౌపాక్స్ సోకడానికి అవకాశం ఉంది. సో ఇంటి వద్ద పని చేసా అంటే ఇంటి వద్ద అంటే జనరల్గా పశువులు అనేవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, ప్రాబిలిటీ ఉంది, ఎక్స్క్లూడ్ చేస్తారు, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి పశువుల ఆసుపత్రిలో, ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ పనిచేసేటువంటి వ్యక్తి పశువుల ఆసుపత్రిలో పనిచేస్తే మేబీ కౌపాక్స్ వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ పాల డైరీ. సో ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేసేందుకు ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ పాయింట్ చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు పేజ్ నెంబర్ 41 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో అండి. చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అక్కడ పాల డైరీలో పనిచేసేటువంటి వ్యక్తి యొక్క శరీరం బొబ్బల నుండి స్రావాన్ని తీసుకున్నాడు ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి విషయం చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. సో కాబట్టి అల్టిమేట్గా ఇక్కడ పాల డైరీలో అది ఆన్సర్ అవుతుంది. పశువుల కబైలలో సురేష్ గారు పెట్టారు. సో ఇది వచ్చేసి అల్టిమేట్గా ఏంటంటే టాపర్స్ కూడా ఎందుకు మిస్టేక్ చేస్తున్నారంటే ఇక్కడ మిస్ అవుతున్నాయి, మీరు చదివే క్రమంలో మిస్ చేస్తున్నారు పాయింట్స్ని, కొన్ని లైన్స్ని స్కిప్ చేస్తున్నారు. సో లేదంటే స్కిప్ చేయకుండా కానీ చదువుతున్నారు, బట్ వాటిపైన ఫోకస్ చేయట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే అల్టిమేట్గా ఫైనల్గా చెప్పేది అంటే కన్క్లూడ్ చేసేది ఎవరైనా సరే, టాపర్స్ కావచ్చు, ఎవరైనా నేనైనా ఇంకెవరైనా సరే, మీరు అల్టిమేట్గా ఆ యొక్క పర్టికులర్ పారాగ్రాఫ్ ఉంటే దాంట్లో కోర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీరు డెఫినెట్గా మంచి స్కోర్ సాధిస్తారండి. ఇక్కడ 44 స్కోర్ చేయడం అనేది అల్టిమేట్ అండి. నేను చెప్తున్నా అల్టిమేట్, ఎందుకంటే ఎవ్రీ క్వశ్చన్ కూడా చాలా టిపికల్గా తయారు చేశాను. మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళకు చేసిన వాళ్ళకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది. అండ్ మోర్ ఎవర్ మీరు ఆ క్వశ్చన్కి నేను రాంగ్ ఆన్సర్ ఇచ్చాను అనుకుంటే మీకు ఆ క్వశ్చన్ చివర్లో క్లాస్ ఉంటుంది. అదేవిధంగా క్లాస్ బుక్లోని ఆ పేజ్, ఆ పర్టికులర్ క్లాస్కు చెందినటువంటి టెక్స్ట్ బుక్లోని పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను. ఇప్పుడు 8-41 అంటే 8th క్లాస్లో 41 పేజ్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. మీకు అల్టిమేట్గా ఫైనల్గా తెలిసిందంటే నేను ఇక్కడైతే క్వశ్చన్ ప్రిపేర్ చేశాను, నేను ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనేటువంటి విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. రైట్, ఇది వచ్చేసి లాస్ట్ టెస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ అండి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. యాక్చువల్గా టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రియల్లీ హర్ట్లీ కంగ్రాచులేషన్స్ వాళ్ళకి. అండ్ ఇంకా మన యాప్లో చూసినట్లయితే మీకు రకరకాల టెస్ట్ సిరీస్లు అనేవి ఉంటాయి, డిఎస్సికి సంబంధించినవి ఉంటాయి. డిఎస్సి నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్ అండి, పిఐఈ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ జీకే మాత్రం ఉండవండి. ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. మనకి సబ్జెక్ట్ వచ్చే 6th నుండి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. సో నెక్స్ట్ సండే ఏం ఎగ్జామ్ అవుతుంది అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది, మీకు కంటిన్యూస్గా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మండే రోజు నోటిఫికేషన్ వస్తుంది, సండే రోజు మీకు 6th 7th 8th క్లాస్ నుండి టెస్ట్ ఉంటుంది అనేసి. సో అలా మీకు ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో మీరు ఆ రకంగా ప్రిపేర్ కండి. అండ్ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదవండి అండి టెక్స్ట్ బుక్లో. అల్టిమేట్గా మీరు బిట్స్ చేసుకుంటూ లేకుంటే పాయింట్ వైజ్ ఉన్నటువంటి మెటీరియల్ ఏదో పట్టుకొని చదివితే మాత్రం మీకు జాబ్ రాదండి, అంతవరకు గ్యారంటీని చెప్పగలుగుతాను. ఎందుకంటే డిఎస్సిలో అడిగేటువంటి క్వశ్చన్లు ఇలాగే ఉంటాయి డెఫినెట్గా. సో మీరు టెక్స్ట్ బుక్ని ఎంత మేరకు పర్ఫెక్ట్ చేస్తున్నారు. టెక్స్ట్ బుక్ అనగానే ఏదో అక్కడ ఉన్నటువంటి పైన చదువుకుంటూ వెళ్ళడం కాదండి. సో ఆల్రెడీ టెట్లో మంచి స్కోర్ చేసిన వాళ్ళు లాస్ట్ టైం మన ఛానల్ని ఫాలో అవుతూ టెట్లో మంచి స్కోర్ చేశామని చెప్పారు. సో టెక్స్ట్ బుక్ని ఇలా చదవాలా సార్ మీరు గైడ్ చేశారని కూడా చెప్పారండి. రియల్లీ థ్యాంక్స్ అండి వాళ్ళకైతే. సో నేను చెప్తానండి, గైడ్ చేయడం వరకే, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే నేను జస్ట్ గైడ్ చేస్తాను, ఇలా చదవాలి, ఇలా చదివితే బాగుంటుంది, ఇలా అడగడానికి క్వశ్చన్ అనేది ప్రాబిలిటీ ఉంటుంది. సో లాస్ట్ టైం మనం టెట్లో పర్టికులర్గా నేను ఎక్కడి నుంచి అయితే ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుంది డెఫినెట్గా ఫోకస్ చేయండి అన్న ఏరియా నుంచి ఒక 4-5 క్వశ్చన్లు డ్యామ్ షూర్గా దిగాయండి, అవే దిగాయి. సో మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఆ టెస్ట్లో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టారు. సో ఆన్సర్ పెట్టి నాకు వెంటనే కాల్ చేశారు, సార్ ఇంత టిపికల్గా ఉన్న ఏరియాని ఇంట్లో షార్ట్ కట్స్ క్రియేట్ చేసి పెట్టారు. సో మేము ఈ ఆన్సర్ని అసలు కళ్ళు మూసుకొని పెట్టేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకైతే. అండ్ మోర్ ఎవర్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ హ్యాండ్స్. మీరు హార్డ్ వర్క్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారండి. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఎలా చదవాలి, సో ఏదో పోయి ఇలా బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళకండి. ఒక మంచి ఎనాలిసిస్ చేసుకుంటూ ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేసుకుంటూ చదువుకుంటున్నట్లయితే, అండ్ అదేవిధంగా మన ఛానల్ అనే కాదండి చాలా ఛానల్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కడ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు ఎవరు బాగా గైడ్ చేస్తున్నారో మీకు అర్థమవుతూనే ఉంటుంది. సో పర్టికులర్ నా ఛానల్, వేరే ఛానల్ ఏదైనా మంచి గైడ్ చేసే వాళ్ళని ఫాలో అవ్వండి. అంతేగాని అడ్డగోలుగా గైడ్ చేస్తూ సో ఆ సెల్ఫిష్నెస్ వాళ్ళ ఛానల్ ఏదో ప్రమోట్ చేసుకోవడం కోసము, సో ప్రమోట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కూడా కొందరు, మనం చెప్పలేం. సో ఈవెన్ నేను ప్రమోట్ చేసుకుంటానికి కూడా నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను, బట్ ఒక జెన్యూన్ వేలో ఫాలో అవుతున్నారా వాళ్ళు, సో జెన్యూన్గా గైడ్ చేస్తున్నారా మనల్ని. సో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఒక ఛానల్ ఫాలో అవుతున్నారు, ఆ ఫాలో అయిన ప్రకారం ఏదో ఒక టెస్ట్ రాసి వచ్చారు బయటికి వెళ్ళేసి,
నన్ను ఏ ఛానల్ ప్రాపర్గా గైడ్ చేస్తుందని మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అలాంటి ఛానల్స్నే ఫాలో కండి, అంతేకాని బ్లైండ్గా ఒక 10-20 ఛానల్స్ కనపడగానే 10-20 ఛానల్స్ ఫాలో కాకండి. అనవసరం కన్ఫ్యూజ్ కాకండి, టైం వేస్ట్ అవుతుంది, మీకు మనీ వేస్ట్ అవుతుంది. సో టెస్ట్ సిరీస్లు బయట తీసుకొని కూడా సార్ అనేసి మళ్ళీ మన దగ్గరకు వచ్చి టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళని కాల్ చేసి చెప్పారు, సార్ మేము అనవసరంగా అక్కడ తీసుకున్నాం అనేసి. మన టెస్ట్ సిరీస్ అనే కాదండి. సో ఫస్ట్ ఆ ఛానల్ గురించి ఎనాలిసిస్ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాతనే మీరు ప్రాపర్గా ఈ ఛానల్ ఫాలో కావద్దని డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకున్న తర్వాత ఫాలో అయినట్లయితే మీకు టైం వేస్ట్ కాదు, మనీ వేస్ట్ కాదు, అన్నెసెసరీగా కన్ఫ్యూజన్ ఉండదు మీకు. సో కాబట్టి ప్రాపర్గా ప్రిపేర్ కండి. అండ్ నేను అల్టిమేట్గా ఫైనల్ కంక్లూడ్ చేసి సోది అనిపిస్తుండొచ్చు, బట్ ఫైనల్ కంక్లూడ్ చేసేది ఏంటంటే మీరు టెక్స్ట్ బుక్ను అల్టిమేట్గా ఫాలో కండి. అదే మీకు జాబ్ తెచ్చి పెట్టేది మీకు టెక్స్ట్ బుక్, రైట్? దిస్ వాట్ అబౌట్ ద లాస్ట్ ప్రీవియస్ టెస్ట్ అండి. రేపు సండే కూడా టెస్ట్ మళ్ళీ కండక్ట్ అవుతుంది, 9th 10th క్లాస్ నుండి కండక్ట్ అవుతూ ఉంటుంది, రైట్? దానికి ప్రిపేర్డ్గా ఉండండి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.